నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మా వైపు ఏం చూస్తున్నావురా, ఎవడ్రా నువ్వు అంటూ ఇద్దరు పెట్రోలింగ్లో ఉన్నటువంటి కానిస్టేబుళ్ళు అమాయకుడి పైన రెచ్చిపోయారు. చెంపల పైన నిర్దాక్షిణ్యంగా కొట్టారు. అంతటితో కూడా ఆగకుండా పోలీసుల వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని ఊరి బయటకు తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి యొక్క 2 కళ్ళు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కంటి చూపు కనిపించడం లేదు. పోలీసుల శాఖకే మచ్చ తెచ్చే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిన్న రాత్రి పరిగి రోడ్డు శక్తి వైన్స్ వద్ద ఉన్న సంఘటన ఇది. రైట్, మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. అతనికి కంటికి ఏ విధంగా గాయాలు జరిగాయి, అతని ఒళ్ళంతా దెబ్బలు, అతని కాళ్ళకు ఏ విధంగా కొట్టారు, కాళ్ళపైన ఏ విధంగా కొట్టారు, కళ్ళపైన ఏ విధంగా కొట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్ళు కేవలం చూసినందుకే బాధితుడి పైన ఇంత ఇష్టారాజ్యంగా కొట్టినటువంటి పరిస్థితి. ఈ ఘటన ఇప్పలపల్లి బోరు మెకానిక్గా పనిచేస్తున్నటువంటి కుమ్మరి వెంకటేష్ సాయంత్రం శక్తి వైన్స్కు వెళ్ళి తన కోసం మద్యం తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో షాపు యజమాని అక్కడికి వచ్చి ఆగిన పోలీసు పెట్రోల్ వాహనంలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్కి ఒక కవర్ అందజేశారు. అయితే అతను ముందు తీసుకొని వెళ్ళేటప్పుడు కుమ్మరి వెంకటేష్ పోలీసులను చూశాడు. దీంతో కానిస్టేబుల్స్ ఏమనుకున్నారో తెలియదు, కానీ మా వైపు ఏం చూస్తున్నావురా, ఎవడ్రా నువ్వు, నా కొడక అంటూ తమదైన బూతులతో తమదైన స్టైల్లో రెచ్చిపోయారు. కుమ్మరి వెంకటేష్ను ఇష్టరాజ్యంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఇతన్ని పోలీసుల వాహనంలో ఎక్కించుకొని పరిగి రోడ్డులో హాజిపల్లి వరకు నిర్మానుష్యంగా ప్రాంతాల్లోకి తీసుకెళ్లి చితకబాదారు. పోలీసును దాడిలో కుమ్మరి వెంకటేష్ కళ్ళపై దాడి జరగడంతో 2 కళ్ళు ఎర్రగా రక్తం పేర్కొని కంటి చూపు పూర్తిగా మందగించిపోయింది. మనం విజువల్స్ మీద చూస్తున్నాం. మరి వాళ్ళు ఆ కానిస్టేబుల్స్కి ఆ వైన్స్ ఓనర్ ఏం కవర్ ఇచ్చిండు, ఆ కవర్ను చూసినందుకే ఆ పోలీసులు ఎందుకని అంత రెచ్చిపోయినారు. మనం బాధితుడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. బాధితుడు ఏమంటున్నారంటే, అన్నా నేను అక్కడ వాష్రూమ్ కానీ పక్కకి వెళ్తే ఆ వైన్స్ ఓనర్ అక్కడ ఆగి ఉన్నటువంటి పెట్రోలింగ్ వెహికల్లో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుళ్లకు ఏదో కవర్ ఇచ్చినట్టున్నాడు. నేను అక్కడికి వాష్రూమ్కి వెళ్తే అక్కడ నాకు ఆ సీన్ కనబడ్డది. ఇక మరి వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు, కానీ పిలిచిర్రు, బూతులు తిట్టిర్రు, ఎవర్రా నువ్వు అన్నారు. ఆధార్ కార్డు ఏమంటే ఆధార్ కార్డు లేదు సార్, జేబులు ఉంటుంది, ఆధార్ కార్డు ఇంటికాడు ఉంటుంది అంటే, ఏమ్రా నా కొడుక ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి పోలీసు వాళ్ళ భాషలో, ఇక పోలీసులు వాళ్ళు రైట్, పోలీసులు వాడే భాష మనకు తెలుసు. వాళ్ళు ఏ భాష మాట్లాడతారో. భాషతో ఆగకుండా, తిట్లతో ఆగకుండా అక్కడికక్కడే ఈ కుమ్మరి వెంకటేష్ పైన దాడి చేయడం జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్ళు దాడి చేయడమే కాకుండా వెహికల్లో ఎక్కించుకొని నిర్మానుష్యంగా ప్రాంతాల్లో తీసుకెళ్ళి చితకబాదిన తర్వాత అక్కడ వదిలేసిపోయారు. నిజంగా ఆ బాధితునికి ఏమన్నా అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి? ఇక్కడ మనకు ఒక 2 క్వశ్చన్స్ అర్థమవుతా ఉన్నాయి. ఈ బాధితుడికి పోలీసు వాళ్ళు ఎందుకు భయపడ్డారు, ఎందుకోసం దాడి చేసిరు, అసలు ఆ కవర్ ఏంటి, ఆ శక్తి వైన్స్ ఓనర్ ఈ కానిస్టేబుళ్ళకి ఏం కవర్ ఇచ్చిండు, ఆ కవర్ చూస్తేనే ఈ విధమైనటువంటి దాడి చేస్తారా? సో మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. పాపమైన కంటి చూపు మొత్తం కళ్ళన్నీ రక్తంతో కమిలిపోయినాయి, ఒంటి నిండా గాయాలు. అసలు ఈ పోలీసు వాళ్ళకి ఈ కొట్టే అధికారం ఎవరిచ్చిరు? నిజంగా అతను ఏమైనా తప్పు చేసిండా అంటే అది కూడా లేదు, చూడమే తప్ప. మరి కళ్ళు మూసుకొని నడవాలా పబ్లిక్ అంతా? చూస్తే ఇష్టం ఉన్నట్టు కొడతారా? ఈ పోలీస్ వ్యవస్థ దీనికోసం పనిచేసేది. పోలీస్ వ్యవస్థ దేనికోసం పనిచేయాలి, దేనికోసం పనిచేస్తుంది? ఎవరి దగ్గర ఉన్నది హోమ్ మినిస్టర్ పదం అంటే మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికే ఉన్నది. ముఖ్యమంత్రి దగ్గరనే హోమ్ మినిస్టర్ ఉన్నారు. పోలీసు వాళ్ళు నిజంగా అన్యాయం పైన ఫైట్ చేయాలి, కానీ సామాన్యుల పైన వీళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. కుమ్మరి వెంకటేష్ ఆయనే పని చేసుకున్నట్టు
మద్యం కోసం అని షాపుకు పోయిండు. షాపుకు పోయినప్పుడు మరి వీళ్ళు పెట్రోలింగ్ వెహికల్ వేసుకొని పోలీసు వెహికల్ వేసుకొని మరి షాప్ దగ్గరికి వెళ్ళి ఓ రకంగా వసూలు చేస్తున్నారు, ఆ కవర్ అదేనా అని చెప్పేసి కూడా బయట పబ్లిక్ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అనేక అనుమానాలకి ఈ ప్రశ్న దారితీస్తూ ఉన్నది. మరి చూసినందుకే అంత దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? చూస్తే కొడతారా? పోలీసు వ్యవస్థ చూస్తే ఎవరు చూస్తే వాళ్ళని కొడతా అనుకున్నదా? దీని మీద ఖచ్చితంగా ఉన్నతాధికారులు స్పందించాలి, ప్రభుత్వాధికారులు కూడా స్పందించాలి. ఆ బాధితుడికి కేవలం క్షమాపణ చెప్తేనే సరిపోదు, కేవలం క్షమాపణ చెప్పి వదిలేస్తానంటే సరిపోదు. ఖచ్చితంగా ఈ కానిస్టేబుల్ల పైన చర్యలు తీసుకోవాలి. ఆ కవర్ ఏంటి అనేది కూడా ప్రజల ముందు బయట పెట్టాలి. ఎందుకోసం అని చెప్పేసి అక్కడికి పెట్రోలింగ్ వెహికల్ వెళ్ళింది, ఎందుకోసం అని చెప్పేసి శక్తి వైన్స్ ఓనర్ ఆ కానిస్టేబుల్లను కలిశాడు, కలిసి ఆ కవర్ ఎందుకు ఇచ్చాడు అంటే మనకు సింపుల్గా అర్థమవుతూ ఉన్నది. ఆ భయం ఎందుకు వచ్చింది? చూస్తేనే భయం ఎందుకు వచ్చింది? నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్ళి కొట్టేంత ఆయన ఏమన్నా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా? ఆయన మీద ఏమైనా నేర ఆరోపణలు ఉన్నాయా? పోనీ ఆయన మీద ఏమైనా కేసు ఎఫ్ఐఆర్ కట్టారా? కనీసం ఆయన మీద ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? ఇవి ఏవి జరగనప్పుడు పోలీసులకు కొట్టే అధికారం ఎక్కడిది? ఇవి ఏమైనా జరిగితే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, అతని నేరాన్ని కోర్టులో చెప్పండి. కానీ ఇవేవి కాకుండా ఇష్టరాజ్యంగా మాకు బట్టలు ఉన్నాయి, మాకు అధికారం ఉన్నది అని చెప్పేసి సామాన్యుల మీద దాడి చేస్తుంటే, సామాన్యులు జస్ట్ చూసినందుకే అంతలా కొడుతుంటే ఇంకెక్కడ పోవాలా? ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద ఓ నమ్మకం కలగాదు కదా, భయం కాదు కదా. మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్లీ పోలీస్ అని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని తీసుకొచ్చిరని చెప్పేసి మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని ఇదేనా? రైట్, ఒకసారి మనం సిఐ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాద్నగర్ సిఐ గారు కూడా ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, షాద్నగర్ సిఐ విజయ్ సార్కి ఒకసారి కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఈ కానిస్టేబుల్ ఎందుకని కుమ్మరి వెంకటేష్ పైన దాడి చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకోసమని ఆ వైన్స్ ఓనర్ని కలవాల్సి వచ్చింది, ఆ కవర్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కవర్ ఏంటి అనే ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం కావాలి. సార్ వేరే కాల్లో మాట్లాడుతున్నారు, వెయిటింగ్ వస్తూ ఉన్నది. సో ఒకసారి మనం కూడా మళ్ళీ ప్రయత్నిద్దాం. మరి సార్ కాల్ చేస్తూ ఉన్నారు. హలో సార్, నమస్తే అండి, నేను మధు, బీఆర్కే న్యూస్. హలో సార్, మనం లైవ్లో ఉన్నాము. ఈ కుమ్మరి వెంకటేష్ పైన నేను చెప్పాను, రోడ్ యాక్సిడెంట్ ఇద్దరు చనిపోయి ఉన్నారు పొరుగుల దగ్గర, ఆ కేసులో ఉన్నానని చెప్పాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్రీ అవుతానని చెప్పాను. ఇంతకు ముందు ఎవరో మాట్లాడితే మళ్ళీ చేస్తున్నారండి. నేనేమంటున్నా, ఆ కానిస్టేబుల్ పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్? కానిస్టేబుల్ పైన నేను మాట్లాడతాను. సార్ మీరు ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకోవాలి. ఆ కానిస్టేబుల్ పైన సార్ కట్ చేసుకున్నారు, సార్ మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. సరే, నేనేమంటున్నా అంటే సార్, విజయ్ సార్, మీరు ఖచ్చితంగా ఆ ఇద్దరు కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశం. ఎందుకంటే అసలు ఆ కవర్ ఏంటి, ఆ కవరు ఎందుకోసం అని చెప్పేసి వైన్స్ ఓనర్ కానిస్టేబుల్కి ఇచ్చిండు, దీని వెనుక ఎవరున్నారు, ఎవరు పంపితే కానిస్టేబుల్ వచ్చిర్రు, ఇదంతా మీ పరిధిలో ఉన్నటువంటి మీ పోలీసు పరిధిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి మీరు మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇది మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఆగుతుంది. కానిస్టేబుల్ మీకు తెలియకుండా ఇటువంటివి చేస్తున్నారా, లేదంటే
మీరు పంపిస్తే పోయారా అనే ప్రశ్న కూడా ప్రజల్లో నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నది. రైట్, ఖచ్చితంగా కుమ్మరి వెంకటేష్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతనికి సారీతో కాదు, క్షమాపణతో కాదు, ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఆ ఇద్దరు కానిస్టేబుల్ పైన విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఆ ఇద్దరు కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే ఆ కవర్ ఏంటి అనేది కూడా ప్రజల ముందు బయట పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇది ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఖచ్చితంగా దీనిపైన ఉన్నతాధికారులు, ఉన్నత పోలీసు యంత్రాంగం అంతా స్పందించాల్సిందే.